నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ మనోతరాయ్ గారు ఉన్నారు. మనోతరాయ్ గారు, మీ పార్టీ ఎమ్మెల్సీ సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న ఇవాళ సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏమంటున్నారంటే, నా వల్లనే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. 45 స్థానాల్లో 42 స్థానాలు నేను క్యాంపెయిన్ చేశాను, 42 స్థానాలు గెలిచిన పరిస్థితి అని చెప్పేసి. తెలంగాణలో మరో ఉద్యమం, బీసీ ఉద్యమం. 28లో ఖచ్చితంగా బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు, రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అంటున్న పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎవరి వల్ల అంటే, నిజంగా చెప్పాలంటే నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల మూలంగా వచ్చింది. వాళ్ళు ఎన్నో గ్రామాల్లో ఇబ్బందులు పడుతూ కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ అధికారం రావాలని చెప్పి గ్రామాల్లో బూత్ స్థాయిలో వాళ్ళు పోరాటం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మల్లన్న లాంటి వాళ్ళు సముద్రంలో నీటి బిందువు లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు పైన ఎడ్ల బండి పోతుంటే కింద కుక్క పోతుంటుంది. అదేమనుకుంటుంది అంటే, నేనే మొత్తాన్ని ఎడ్ల బండి భారాన్ని మొత్తం నేనే నడుపుతున్నాను అనుకుంటుంది. అట్లుంది ఆయన కథ అంతా. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, అదేవిధంగా మంత్రిమండలి, ప్రతి ఒక్క నాయకుడి యొక్క కృషి ఉంది. కాంగ్రెస్ తెలంగాణలో ప్రతి ఒక్క నాయకుడి యొక్క కృషి వల్లనే కాంగ్రెస్ అనేది అధికారంలోకి వచ్చింది తప్ప తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. తీన్మార్ మల్లన్న ఒకవేళ నిజంగానే అధికారం నీ వల్ల వచ్చింది, మరి నిలుపుకోవాలి కదా. పార్టీ గీత దాటొద్దు కదా. ఎందుకు దాటిను గీత, ఎందుకు దాటిను? నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టానుసారం ఎందుకు మాట్లాడను? పార్టీకి నీకేదైనా పార్టీ చెప్పాల్సి వస్తే 4 గోళ్ల మధ్య చెప్పు, మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పు, లేదంటే ఇన్ఛార్జ్ చెప్పు, లేదంటే పోయి ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ చెప్పు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చెవిలో చెప్పు. అంతేగాని మైకులో బహిరంగ సభల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది పద్ధతి కాదు. అది పార్టీ ప్రతిష్టను భంగం కలిగిస్తుంది. సక్రమంగా శాస్త్రీయబద్ధంగా దేశంలో ఎక్కడా కులగణన జరగలేదు. సక్రమంగా శాస్త్రీయబద్ధంగా కులగణన జరిగితే దాన్ని పట్టుకొని సక్రమంగా జరగలేదంటే నువ్వు ఎట్లా అసలు అధికార పార్టీ ఎమ్మెల్సీ అయితే నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎట్లా గెలిచినావు నువ్వు? అసలు నీకు సోయిండి మాట్లాడినావు? అసలు ఆ విధంగా ఏదైనా పొరపాట్లు జరిగితే మా ఇంట్లో అంతర్గతంగా మాట్లాడు, బహిర్గతంగానే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే విధంగా మాట్లాడు, అది తప్పు. అదేవిధంగా గ్రూప్ 1 పరీక్ష విషయంలో కూడా గ్రూప్ 1 పరీక్ష 19 రాష్ట్రాల్లో 29 జీవో అమలవుతుంది. ఆ జీవో గురించి తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎవడో చెప్పిండని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని బద్నాం చేసే విధంగా మాట్లాడటం కూడా తప్పది. తీరా ఏమైంది? ఫలితాలు వచ్చిన తర్వాత ఓసీలకే ఉద్యోగాలు వస్తాయి, గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తాం. కానీ ఏమైంది? ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అర్హత సాధించిన వాళ్ళు ఎంతమంది ఫలితాలు వచ్చిన తర్వాత అంటే 17,000 మంది బీసీలు మెయిన్స్ రాశారు. ఓసీలు ఎంతమంది రాశారు? 5,000 మంది రాశారు. ఎస్సీలు 3,700 మంది రాశారు. ఎస్టీలు 2,700 మంది రాశారు. కాబట్టి కాస్త పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పట్ల విధేయంగా ఉండాలి, అణిగి మనకి ఉండాలి. పార్టీ బయటికి పోయిన తర్వాత మాకు సంబంధం లేదు. పార్టీ వేరే పార్టీలో పోయి నువ్వు మాట్లాడుకుంటే సంబంధం లేదు. పార్టీ పెట్టుకునే శక్తి ఉంటే కాలగర్భంలో చాలామంది కలిసిపోయారు. ఇటనే ఊహించుకొని యోధాన యోధులు అండి బీసీ ఆర్ కృష్ణయ్య గారు ఒక ఋషి, బీసీల ఋషి. ఆయన నేను చిన్నతనం నుంచి యూనివర్సిటీకి వచ్చిన దగ్గర చూస్తున్నా. బీసీ వాదం అనడే కానీ పక్క కులస్తులను ఎవరిని దూషించలే. ఆయన ఎదుటి కులస్తులను దూషించలే. నా బీసీలకు రాజ్యాధికారం కావాలి, నాకు ఇది కావాలన్నాడు. కానీ వాళ్ళ జరిగింది, వాళ్ళు ఇట్లాని వాటిని బూతు మాటలు మాట్లాడలేదు. కానీ నువ్వేం బీసీల కోసం ఏం కొట్లాడు నువ్వు చెప్పు. అసలు నువ్వు బీసీ నాయకుడుగానే ముద్రపడాలి. నువ్వు కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్సీగా ఉన్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ చేయబట్టే గెలిచింది, నువ్వు గెలిచినావు అక్కడ. కాబట్టి అదేవిధంగా నాకు తెలిసినటువంటి ఇంకో బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉండు. ఈయనకన్నా బలవంతుడు, కోటీశ్వరుడు. మీరు బుట్టక ముందే ఎప్పుడో పార్టీ పెట్టారు. కానీ వాళ్ళంతా పార్టీలన్నీ కూడా మూసుకొని వేరే పార్టీలో కొనసాగుతున్నారు. అదేవిధంగా చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి నడపలేక ఆ పార్టీనే కాంగ్రెస్లో విలీనం చేశారు. అక్కడ దాకా ఎందుకండి? దేవేంద్ర గౌడ్ గారు ఓ పెద్ద గొప్ప నాయకుడు, అసలు రాజకీయ వృద్ధుడు. కాంగ్రెస్ తెలంగాణలో మా పెద్ద నాయకుడు ఆయన, గొప్ప నాయకుడు దేవేంద్ర గౌడ్. ఏ పార్టీ అయినా కానివ్వండి, మంచి నాయకుడు, మా గొప్ప నాయకుడు. ఆ దేవేంద్ర గౌడ్ వల్లనే నవ తెలంగాణ పెట్టి కాలేదు, ఆయనే మూసి ప్రజారాజ్యంలో విలీనం చేసిన. ఆ ప్రజారాజ్యం వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో కలిసింది. విజయశాంతి గారు పెట్టారు, చాలామంది ఆలయ నరేంద్ర పెట్టారు. కేసీఆర్ ఒక్కడికే ఎందుకు కలిసి వచ్చిందంటే, ఎప్పుడైనా కుల పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమని అంబేద్కర్ చెప్పిండు. కులానికి న్యాయం చేయమని రాహుల్ గాంధీ చెప్తే, కులానికి న్యాయం జరగాలి, కులంలోని పేదలకు న్యాయం జరగాలి, బీసీ కులాల్లో అత్యధికులు ఉన్నటువంటి వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్పిండు. కానీ కులం మీద రాజకీయం చేయమని చెప్పలే. అంబేద్కర్ సూత్రాన్ని రాహుల్ గాంధీ పాటిస్తాడు. రాహుల్ గాంధీ చెప్పారు, రేవంత్ రెడ్డి అమలు చేసిండు. ఒకవేళ ఇందులో పొరపాటు ఉంటే పోయి రాహుల్ గాంధీ గారు చెప్పు. మళ్ళీ నిన్ను సస్పెండ్ చేసింది ఎవరు? రాహుల్ గాంధీ కాదా? రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు అధ్యక్షులు, వారు ఆదేశానుసారం ఇక్కడ జరిగింది. పెద్ద నాయకులు కూడా ఇంకో విషయం, ఆయన ఎందుకు అయిండు? స్వయంకృత అపరాధం. ఇప్పుడు నాకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారండి. అప్పుడు నేను గతంలో 2023-22లో నాకు ఇచ్చారు. ఇస్తే నేను సమాధానం ఇచ్చిన, వివరణ ఇచ్చిన.
వివరణకు క్రమశిక్షణా సంఘం సభ్యులు చైర్మన్ సంతృప్తి చెందారు. కోదండరెడ్డి గారిని అడగండి పోయి. కోదండరెడ్డి గారు సంతృప్తి చెంది క్షమించారు నన్ను. అట్లా అసలు నువ్వు వివరణ అడిగితే పార్టీ ఏంది ఎప్పుడైనా ధిక్కరిస్తే షోకాజ్ నోటీస్ ఇవ్వటం ఆనవాయితీ. షోకాజ్ నోటీస్ ఇచ్చిన వివరణ ఇవ్వటం నీ బాధ్యత. వివరణ ఇవ్వకుండా పార్టీ అంటే లెక్కలేనితనంతో నువ్వు వ్యవహరించాలి. అంటే దీన్ని బట్టి అర్థమైంది, కావాలనే మల్లన్న ఏదో రకంగా సస్పెండ్ అయిపోయి బయటికి పోవాలని దురాలోచన దుష్టనీతి కళ్ళ ముందు కనపడింది. కాబట్టి ఆయన ఆ విధంగా ఆయన మాటలు బయటికి పోయి మాట్లాడిన తర్వాత 100 మాట్లాడతాడు. అవన్నీ మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లైన్ క్రాస్ చేశారు, ఆయనకు సస్పెండ్ చేశారా? రాజగోపాల్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అన్నారు సీఎం గారిని, ఆయన సస్పెండ్ చేశారా అన్నట్టు కూడా. ఇప్పుడు మీకు ఆ విషయం చాలామంది తెలియదు. కాంగ్రెస్లో వాళ్ళకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు, పెద్ద నాయకులకు కూడా. కానీ వాళ్ళు వివరణ ఇచ్చుకున్నారు. ఎక్కడిచ్చారు? రాహుల్ గాంధీని కలిశారు, మల్లికార్జున ఖర్గేని కలిశారు, ఇన్ఛార్జీలను కలిశారు. ఆ సమస్య అంతర్గతంగా సమస్యపోయింది. ఎన్నికల ముందు అందరూ కలిసి పనిచేశారు కదా. హైకమాండ్ వాళ్ళ మధ్య అందరి మధ్య సమన్వయం చేసి ఎన్నికల బోండి అంటే పోయారు, గెలిచారు. అందరికి ఇచ్చారు. నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా వివరణ ఇచ్చుకున్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చుకున్నారు. కింద నుంచి పై స్థాయి వరకు కూడా ఎవరైనా చెప్పుకోవాల్సిందే. వివరణ ఇచ్చుకోవాలి అంటే చెప్పుకోవాలా? మరి నువ్వు అక్కడ చెప్పుకున్నావా? కావాలని చెప్పి దీన్ని బీసీ రంగు పురుగుతున్నారు. అసలు బీసీకి ఒక అధ్యక్ష పదవి ఇవ్వటం సంబరాల్లో ఉన్నారు బీసీలంతా సంబరాల్లో ఉంటే దీన్ని ఏదో ఒక రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. బల్లన్న ఉద్దేశం ఏదో ఒక పార్టీ పెట్టాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి అకస్మాత్తుగా. ముఖ్యమంత్రి అంటే అది ఏమన్నా పాండాబా పెట్టాను తేలిక అనుకున్నాడా ఏంది? ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి అంటే ఏంది? ఎంత తపస్సు. అందుకే అన్న కేసీఆర్ కులం వెలమ కులం, ఆయన కులంతో ఓట్లేశారు ఎవడన్నా. అరే 4 కోట్ల మంది కాజు కోసం, కారణం కోసం తెలంగాణ ఉద్యమాన్ని అంటిపెట్టుకొని నిలబడితే ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన కాంగ్రెస్ కన్నా కొట్లాడిన కేసీఆర్కి అప్పచెప్పారు. కేసీఆర్ అందగాడా అదేనా బావుడా? అట్లా కాదు, మాటకారి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిండు, తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి తెచ్చిండనే సానుభూతి చేశారు కదా. మరి కేసీఆర్ని ఎవరు ఓడించారు? రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారి ఆశీస్సులతో, సోనియా గాంధీ ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారు మంచిగా మాటకారి అయిపోయి కేసీఆర్ని ఢీకొట్టి ఓడించుడు. కాబట్టి ఆయనపై పోరాటం చేసి కేసులు పెట్టుకొని జైళ్ల పాలై 80 కేసులు పెట్టుకొని పోరాటం చేసింది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అధిష్టానం సీఎం చేసింది. మరి నువ్వు ఏం లేకుండా నీ మీద ఆల్లేసూలే టీవీలో మాట్లాడితే అయిపోద్దా? చెప్పు. తను నిర్మించిన పునాది పైననే సీఎం కుర్చీ ఉందని చెప్పేసి అది పొరపాటు. ఎవడికి వాడనుకుంటే నేను కూడా కష్టపడ్డా, మొత్తం నాగనంత అంటే అయిపోద్దా? నాకు టికెట్ రాలేదు, అలిగిపోయినా, బయటికి పోయినా 100 కేసులు. ఏం మామూలు మాట్లాడితే ఏం కేసులు అండి ఇవి? చిన్న కేసు. మేము జైల్లోకి పోయిన కేసులు ఉన్నాయి మా దగ్గర. తీయండి, నాంపల్లి కోర్టులో పోయిండు, పెట్టిండ్రు. అయితే నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడు. ఆయన పార్టీ కూడా అట్లా ప్రజాస్వామ్యబద్ధంగా అధికార పక్షం విరుచుకోపడితే నీకు అండగా ఉన్నది కదా. పార్టీలు కూడా, అన్ని పార్టీలు కూడా ప్రజాస్వామ్యం. మేము కూడా మాట్లాడినాం కదా. మల్లన్న అరెస్ట్ని ఖండిస్తాం, మల్లన్న కేసులు, తప్పుడు కేసులు బాగా అన్యాయం అక్రమం అన్నాం కదా. అది నువ్వు కాంగ్రెస్ పార్టీలో పేరు మీద ఎదిగి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిపోయి కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోయడం ఎంతవరకు సబ్? అసలు ఇది న్యాయమేనా? సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం ఇది. మల్లన్న ఇప్పటికు మించిపోయిందేం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ చేసి ఎన్ని రోజులని చేయలే. ఇప్పటికి కూడా మీనాక్షి నటరాజన్ కలవమండి, మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవమనండి, అదేవిధంగా ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ కలవండి, అయిపోద్ది. పెద్ద సమస్యలే కాదు. కాంగ్రెస్ సభ్యుడికి కొనసాగవచ్చు. కాంగ్రెస్ పార్టీలో హత్యలు ఉండవు, గుర్తుపెట్టుకున్న ఆత్మహత్యలే ఉంటాయి. ఇవాళ మల్లన్న ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయన గొయ్యి ఆయన దోవుకున్నాడు, కూర్చున్న కొమ్మను నరుక్కున్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉంటే రేపు గొప్ప బీసీ నాయకుడు ఎదిగేవాడువే నువ్వు. గొప్ప బీసీలో పెద్ద పెద్దలందరూ వాళ్ళు వయోపరం మీద వృద్ధులైపోతున్నారు. హనుమంతరావు గారు పాపం ఇప్పటికి కొట్లాడుతున్నారు. హనుమంతరావు గారు వారు ఎంతగా మాకు ఇది కావాలంటారు తప్ప వీడిట్టని ఆయన మాట్లాడు. హనుమంతరావు గారు నేను మాట్లాడడం చూడలే. కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది. మంచి అవకాశాన్ని కోల్పోయాడు మళ్ళీ నా కాంగ్రెస్ పార్టీలో. ఇవి ఎమ్మెల్సీ అయిన రేపు పొద్దున ఇంకేదయ్యేవాడు ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో లేకుండా బయటికి పోయి నీ తప్పు నీ గొయ్యి నువ్వే దోక్కున్నావు. అందుకే నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఇలా ఆత్మహత్య చేసుకోవడం మళ్ళీ. కాంగ్రెస్ పార్టీ గురించి గతంలో కేసీఆర్ పీరియడ్లో 2018 కానీ లేకపోతే 2023 టైంలో కూడా ఎవరు మాట్లాడలేదు. నేను ఒక్కడే నా గొంతును వినిపించిన, గాంధీభవన్లో ఎవరు లేరు అన్నట్టు కూడా ఎవరన్నారు గాంధీభవన్? మేమంతా చచ్చిపోయినావా? మేమంతా దెబ్బలు తిని 14 నుంచి ఉన్నాం మేము. నువ్వు 14 ఒకసారి టికెట్ తీసుకున్నావు, వెళ్ళిపోయినావు, మళ్ళీ కనపడాలి, అడ్రస్ లేవు, గల్లంతలు. నీ స్వార్థం కోసం హుజూర్ నగర్లో పోటీ చేసినావు. అక్కడ నాయకులను కించపరిచినావు, ఇక్కడ నాయకులను కించపరిచినావు. స్వార్థం ఎవరిది? నీ త్యాగం ఎంత? నీ పోరాటం ఎంత? నీ వయసు ఎంత అంటాను. అసలు మొత్తం లెక్కబెట్టి నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావు? అవన్నీ కాదు నీ గొప్పతనం, ఇవన్నీ కాదు. నీ వల్లనే అధికారం రాలే. నీలాంటి వాళ్ళు కాదు, చాలా లక్షలాది మంది కార్యకర్తలు మెంబర్షిప్ ఉన్నారు. బూత్ స్థాయిలు 40 లక్షల మంది పైచిలకు అధికారికంగా డిజిటల్ మెంబర్లు ఉన్నారు. వాళ్ళందరూ ప్రజలందరికీ అధికారం ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఎవడు జమ్మయ్య జక్క ఇలా ప్రతి ఒక్కరు నేను చేసుకుని అధికారం వచ్చి నేను చేయబట్టి అని సామెత చెప్పిన కదా.
ఎడ్ల బండి కింద కుక్క పోతుంటే అది ఏమనుకుంటుందంటే ఈ బరువు మొత్తం నేనే మోస్తున్నా, ఈ బండి నేనే లాగుతున్నానని చెప్పుకుంటుందట. కానీ వాస్తవంగా ఏంది, అది అక్కడ ఎడ్లు లాగుతుంటాయి. అసలు కష్టపడేది ఒకడు, సుఖపడేది ఇంకోటండి. ఇక్కడ కష్టం ప్రజల కార్యకర్తల కష్టం ఇదంతా. కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడ్డారు. వాళ్ళు ఎండనక వాననక అనేక రకాల ఇబ్బందులు పడి నువ్వు అధికారం వచ్చింది కానీ నువ్వు టీవీలో మాట్లాడితే 4 డబ్బులు వచ్చినాయి. నీకేం నష్టమైంది? నువ్వు టీవీలో మాట్లాడితే వ్యూస్ పెరిగాయి. నీకు 3,000 10,000 వ్యూస్కి నీకు డబ్బులు వచ్చాయి, 1,00,000 వ్యూస్కి, మిలియన్ వ్యూస్కి నీకు డబ్బులు వచ్చాయి. నీ యూట్యూబ్ అంచలంచంగా ఎదిగే ఒక ఛానల్లో పోయి 4 ఛానళ్ళు అయ్యా. నువ్వు ఎక్కడ నష్టపోయినావు? అసలు నిజంగా నష్టపోయింది కాంగ్రెస్ కార్యకర్తలు నష్టపోతారు. కష్టపడ్డారు వాళ్ళు. ఇలా వాళ్ళకి రావాలి పేరు, కానీ నువ్వెవరు చెప్పుకోవడానికి? అది నీకు నువ్వు చెప్పుకుంటావు. నా వల్ల వచ్చిందని 10 మంది చెప్పాలా? 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మళ్ళా సస్పెన్షన్ చేస్తే ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను సమర్థించిండా? చెప్పండి. ఎవడన్నా బయటకు వచ్చిండా? ఎవడు పడుచుకోలే. కాబట్టి మనం చూసుకొని వాపు చూసుకొని బలుపు అనుకుంటే పొరపాటు. మన వాప బలుప అనేది తెలుసుకొని మన రాజకీయాల్లో ముందుకు పోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది గ్రాడ్యుయేట్ స్థానంలో. మీరు ఎందుకు డీలా పడిపోయింది? ఇంకా తెలవదు, సాయంత్రం తెలుస్తాయి కదా. మల్కా కుమరయ్య సరే, మల్కా కుమార్ టీచర్లో మేము ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చరిత్రలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ విషయంలో మేము ఎప్పుడు కలగజేసుకోలేదు. దానికి పిఆర్టీ ఉంటుంది, యూటీఎఫ్ ఉంటుంది, వేరే ఉపాధ్యాయ సంఘాలు మెంబర్షిప్లు ఉంటాయి. వాళ్ళల్లో వాళ్ళే తలపడతారు. వాళ్ళు రాజకీయాలు జోక్యం కాదు, రాజకీయ నాయకులు పోటీ చేయొద్దనేది మా ఉద్దేశం. అందుకే 2 స్థానాల్లో మేము పోటీ చేయలేదు. మేము అధికారం లేనప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ చేత కాలేదు. అధికారం కోల్పోయినా సరే మేము ఆ రోజు మా 12 మంది ఎమ్మెల్యేలు పోయి 5 ఎమ్మెల్యేలు మిగిలిన నల్గొండ గ్రాడ్యుయేట్లో పోటీ చేసినాం. ఓడినా గెలిచినా పోటీ చేసినాం. అదేవిధంగా ఇక్కడ జీవన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ బలమైన అధికార పార్టీని ఓడించి గెలిపించుకున్నాం జీవన్ రెడ్డి గారిని. మళ్ళీ ఎన్నిక జరుగుతుంది, మేము పోటీ చేసినాం. ప్రజలు అనేవాళ్ళు, మేధావులు అనేవాళ్ళు వాళ్ళు తీర్పులు ఇస్తారు. ఏ తీర్పు ఇచ్చినా మేము అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ తీర్పే కొలమానం కాదు. ఇక దీనికి రాంగలోనే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మల్కా కుమరయ్య గెలిచిందంటే మల్కా కుమరయ్య ఉత్తగా గెలిచిండా? చెప్పండి. మల్కా కుమరయ్య కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఉన్నట్టయితే వేరే అభ్యర్థి అంటే మామూలుగా కాంగ్రెస్ కూడా గెలిచేది అక్కడ. కాకపోతే మేము ఈ ఎన్నికలను అంతా చూడాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల కొలమానం అట్లంటే మరి రామచంద్రరావు 2014 రామచంద్రరావు గారు మాజీ ఎమ్మెల్సీ 14 నుంచి 22, 21 వరకు బీజేపీ ఎమ్మెల్సీ ఉండే హైదరాబాద్ రంగారెడ్డి. మరి బీజేపీ అధికారంలోకి వచ్చిందా? బీజేపీ అడ్రస్ లేకుండా పోయిన తర్వాత. కాబట్టి ఈ ఎన్నికలు చూసుకొని, ఈ యొక్క తాత్కాలికమైన ఎన్నికలు చూసుకొని మురిసిపోతే అది వాపే కానీ బలుపు కాదు. ఉత్తర తెలంగాణ వైపు బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. తెలంగాణ అంటే ఉన్నది 8 ఉన్నాయి. నేను చెప్తాను, బీజేపీ చూడండి 2014 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి 5 ఉన్నారు. తర్వాత 2018 వస్తే ఒక్కడు మిగిలిండు, ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 8 మంది వచ్చారు. ఇది దోబూచులాట, అంతకన్నా మించదు. ఆ 8, 7 ఆ సింగిల్ డిజిట్ మించదు బీజేపీ వాళ్ళకి. ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి. అద్భుతంగా రేవంత్ రెడ్డి పరిపాలిస్తాడు. 20 లక్షల మందికి ఇందిరా మిల్లు కడతాడు. అదేవిధంగా 25 లక్షల మందికి రుణమాఫీ చేసినాం, 21,000 కోట్లు పెట్టి. 50 లక్షల మందికి 200 యూనిట్లే ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 1000 రూపాయల చొప్పున బిల్లు వస్తున్నాయి. 1000 లోపు వస్తున్నా సరే 200 యూనిట్ల వరకు ఎంత బిల్లు వస్తే అంతా మేమే కడుతున్నాం. 109 కోట్ల మంది మహిళలు 4,000 కోట్లను ఆదా చేసుకున్నారు. వాళ్ళంతా అడిగిపోతే వాళ్ళ ఆశీస్సులు మాకుండవా? చెప్పుకోవట్లే, మేము చెప్తూనే ఉన్నాం. అవకాశం వచ్చిన దగ్గర చెప్తూనే ఉన్నాం. దాదాపు 109 మంది కోట్ల మహిళలు ఆశీస్సులు మాకున్నారు. రేపు మహిళా సంఘాలకి 612 మండలాలు ఉంటే 600 బస్సులు మహిళలకు అప్పచెప్తున్నాం, మహిళా సంఘాలకు అప్పచెప్తున్నాం. దాదాపు ముందు రేపు 150 బస్సులు అప్పచెప్తాం. 150 మండలాల్లో మహిళా సంఘాలకు అప్పచెప్తాం. నెలకు 70,000 రూపాయలు, 36 లక్షల బస్సు ఉంటే నెలకు 77,000 80,000 అద్దె వస్తుంది. దాన్ని మహిళలకు అప్పచెప్తాం. వాళ్లే స్వయం సమృద్ధికి ఎదగాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ ప్రభుత్వం సక్రమంగా స్వర్ణయుగంగా అందరి సబ్బండ వర్ణాల స్వర్ణయుగంగా పరిపాలిస్తుంది. పాపం ఇది చూసి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. బండి సంజయ్ సీఎం రేవంత్ పేరు మర్చిపోయినారు. ఇంకా బండి సంజయ్ అసలు ఆయన పేరే ఆయన మర్చిపోతాడు. బండి సంజయ్కి అసలు నాలుక తిరగదు, ఏది కూడా గుర్తుండదు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాని పరిస్థితి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏది ఇన్సూరెన్స్ మేము చేసి ఇచ్చలేదు అన్నాడు చూడప్పుడు, కొట్టకపోతే వరదల్లో కొట్టకపోతే అట్లుంటుంది ఆయన కథ. కాబట్టి బండి సంజయ్ గారిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అనర్హుడు, ఆయన వల్ల కాదు అని చెప్పి ఆయన పదవులను తీసేశారు. కాబట్టి బండి సంజయ్ ఏం మాట్లాడినా అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు.